హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. జనవరిలో వచ్చినటువంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ఆల్‌మోస్ట్ ఆల్ 4 సినిమాలొస్తే అందులో 3 సినిమాలు కూడా క్లీన్ టాక్ తెచ్చుకున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించగలిగాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉంది, శర్వానంద్ సినిమా ఉంది, నవీన్ పోల్‌శెట్టి సినిమాలు. అంటే పెద్ద స్టారు, తర్వాత టైర్‌లో ఉన్నటువంటి హీరోల సినిమాలను కూడా ఫ్యామిలీ స్టోరీస్ పరంగా ఆదరించారు. సో, జనవరికి అది సరిపోయింది. ఆ తర్వాత ఇక జనవరి నెల మిగిలిన 15 రోజులు కూడా ఆ సినిమాలే కొంత టాక్‌లో నడిచాయి గాబట్టి, జనవరిలో ఇంక ఏ సినిమాలు లేవని అనుకోవచ్చు. మరి ఫిబ్రవరిలో కూడా కొంత క్లీన్‌గా ఉన్నటువంటి సినిమాలు, చూసిన వాళ్ళు అప్రిషియేట్ చేసినటువంటి సినిమాలు, ఫ్యామిలీ సినిమాలొచ్చాయి 2. ఒకటి 'అర్జున్ సర్జా' ఆల్‌మోస్ట్ ఆల్ టాలీవుడ్ హీరో. ఎప్పటినుంచో సీనియర్ యాక్టర్, తర్వాత సీనియర్ రోల్స్ గూడా చేస్తూ ఉన్నారు. ఆయన తన కూతుర్ని 'ఐశ్వర్యని' ఒక హీరోయిన్‌గా లాంచ్ చేస్తూ ఫ్యామిలీ వాల్యూస్ మీద, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ మీద, అలాగే వివాహ బంధం గొప్పతనం మీద ఇప్పుడున్నటువంటి వాల్యూస్, సంస్కారం ఇవన్నీ చాలా మిక్స్డ్ ఎలిమెంట్స్‌తో ఆల్‌మోస్ట్ ఆల్ ఒక ఫ్యామిలీని ఏ స్టోరీ లైన్ అయితే ఆకట్టుకుంటుందో అటువంటి స్టోరీ లైన్‌తో ఒకవైపొచ్చారు. ఇంకో పక్కన కపుల్ ఫ్రెండ్లీ సినిమా గూడా వచ్చింది. ఇది జెన్‌జీకి బాగా కనెక్ట్ అయ్యేలాగా లివ్ ఇన్ రిలేషన్ ఉన్నప్పటికీ అసభ్యతకు పోకుండా కొంత ఎమోషనల్‌గా పట్టుకునేటువంటి సినిమా. సో, ఈ 2 కూడా క్లీన్ టాక్ తెచ్చుకున్నాయి. అంటే ఎబ్బెట్టుగా లేవు, చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఖచ్చితంగా వెళ్ళదగినటువంటి సినిమా. అయినప్పటికీ జనవరిలో ఉన్నటువంటి టాక్ కానీ, హైప్ గాని చూసిన వాళ్ళు బావుందన్నప్పటికీ ఎందుకు దీనికి రష్ పెరగట్లేదు? ఎందుకు దీనికి అంత క్రేజ్ రావట్లేదు? అట్‌లీస్ట్ రావాల్సినంత గుర్తింపు రాలేదనుకోవాలా? లేకపోతే మంచి కథున్నా చెప్పడంలో ఎక్కడో ఫెయిల్ అయ్యారనుకోవాలా? ఈ కాన్సెప్ట్స్ కొన్ని సార్లే వర్కౌట్ అయ్యి, కొన్ని సార్లు వర్కౌట్ అవ్వవు. ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ సూర్యప్రకాష్ జోషిలా గారున్నారు. సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్ కూడా. సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. సో, చెప్పండి 2 సినిమాలు చూసారు గదా! అవునండి. సో, స్టోరీ పరంగా 2 సినిమాలు ఎంత బలంగా ఉన్నాయనుకుంటున్నారు? నిజానికి 2 మంచి కథలేనండి. 'సీత' పైనేమో మంచి స్టోరీ. ఒక రోడ్ ట్రిప్పు, ఒక అమ్మాయి రోడ్ జర్నీలో తన పెళ్లి చేసుకోబోయేవాడిని కలవడం అనేది ఒక మంచి పాయింట్ అది. మెయిన్ ఏంట్రా అంటే ఫ్యామిలీ వాల్యూసు, తండ్రి, కూతురు ఎలా ఉంటారు, అలాగే ఒక తన జీవిత భాగస్వామిని ఎన్నుకునేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తనకు ఇలాంటి కొన్ని విషయాలన్నిట్లు, మంచి విషయాలన్నిటిని క్రోడీకరిస్తూ అర్జున్ చేశారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇంకో విషయం చెప్పుకోవాల్సింది. ఇదే కథని విశ్వక్సేన్‌తో చేద్దామని మొదలుపెట్టి ఆగిపోయిందండి సినిమా. అప్పట్లో గొడవ కూడా జరిగింది అర్జున్‌కిను, విశ్వక్సేన్‌కి మధ్యన. విచిత్రంగా విశ్వక్సేన్ 'పంకీ' సినిమా రిలీజ్ టైమ్‌లోనే ఇది కూడా ఆపోజిట్‌గా రిలీజ్ అయింది. 2 గూడా. అదొక దీంట్లో విశేషం. హ్మ్. కాపోతే అనుకున్న స్థాయిలో సినిమా ఎక్కడ బజ్ తెచ్చుకోలేకపోయింది. అంటే చూసిన వాళ్ళు బావుందంటున్నారు. 'సీత' పైన బావుంది. టైటిల్ బావుంది. అంతా బావుంది గాని అంటున్నారు. కానీ ఎక్కడ కలెక్షన్స్ కనపట్ల. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఇంకో సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా. ఈ సినిమా నిజానికి రిలీజ్ ముందు నుంచి మంచి బజ్ ఉంది. లివ్ ఇన్ రిలేషన్స్ షిప్ మీద చేశారు. అలాగే క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషన్ పాయింట్ కూడా ఉంది. ఇన్ని సంతోష్ శోభన్ హీరో. ఇన్ని ఉన్నా కూడా ఆ సినిమా కూడా మంచి రివ్యూలొచ్చాయి 2 సినిమాలకి కూడా. ముఖ్యంగా 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాకైతే మంచి బ్రహ్మాండమైన రివ్యూలొచ్చాయండి. బట్ మీరన్నట్టుగా 2 సినిమాలకి జనాలు కనపట్ల. థియేటర్ దగ్గర ఏం జనాలు కనపట్ల. ఏమైపోయారు అంతా జనవరిలో చూసి ఫిబ్రవరికి డబ్బులన్నీ అవగొట్టుకున్నారా అంటే, నిజానికి ఒక విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఏడాది ఫిబ్రవరిలో ఓ రకంగా డల్ సీజన్ అండి. అంటే ఏంటి ఇప్పుడు పిల్లలు 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత అలా వాళ్ళ చదువుల్లో అంటే ఆ పిల్లలు చూస్తారని కాదు. వాళ్ళ బిజీలో తల్లిదండ్రులుంటారు. అంటే ఎవరైతే ప్రేక్షకులున్నారో, ఇప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులున్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు మనకు 'సీత' పైన చూడాల్సింది ఫ్యామిలీ ప్రేక్షకులు అనుకుందాం. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు 10థ్ తరగతి రుద్దడంలోనో, లేపోతే దాంట్లోనో బిజీగా ఉన్నారు. ఫస్ట్ థింగ్. అందుకని అన్ సీజన్ నిజానికి ఫిబ్రవరిలో గబుక్కున సినిమా రిలీజ్ చేయరుగా. అందుకనే థియేటర్స్ అన్నీ ఖాళీగా ఉంటాయండి ఫిబ్రవరిలోను. అటువంటి టైంలో థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి కదా అనేసేస్తే గనక ఇలాంటి సమస్యలొస్తాయి. అంటే 'ప్రభాస్' లాంటి సినిమా లేపోతే ఇంకోళ్ళు ఎవరో పెద్ద హీరో సినిమా ఏస్తే గనక ఇవేమి అడ్డంకులు కాదు నిజానికి. కాపోతే ఇలా వెళ్దామా? వద్దా? అనుకునే సినిమాల్ని ఇటువంటి అన్‌సీజన్ ఇంకా వెనక్కి లాగేస్తుంది. ఇంకా కిందకు తొక్కేస్తుంది. ఫస్ట్ థింగ్ అది. ఇది మనకి కపుల్ ఫ్రెండ్లీ సినిమాకి 'జంజీ' వాళ్ళు రావాలి. వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ వాళ్ళ కెరియర్ ఓరియంటేషన్‌లో ఈ నెలంతా బిజీగా ఉంటారు. వచ్చే నెలకు దాని దాకా సగం దాకా బిజీ ఎగ్జామ్స్ అన్నీ అయ్యేదాకా హడావిడిలో ఉంటారు. అవైతే గాని వాళ్ళెవరు థియేటర్‌కి రారు. ఫస్ట్ థింగ్ అది పెద్ద దెబ్బండి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇప్పుడు ఓటీటీలొచ్చిన తర్వాత
ఓటీటీ సినిమాలు, థియేటర్ సినిమాలు అని చెప్పి 2 వేరువేరుగా మారిపోయాయి. అంటే ఒక సినిమా ట్రైలర్ చూసి లేదా టీజర్ చూసి లేదా ఏదైనా చూసి అరే! ఇది ఓటీటీలో చూద్దాం. ఇది అసలు వద్దు చూడొద్దు. ఇది మనం థియేటర్‌కెళ్ళి చూడాలి అని ప్రేక్షకుడు ఇమ్మీడియేట్‌గా ఒక ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు లేకపోతే టీజర్ వచ్చినప్పుడు, ట్రైలర్ వచ్చినప్పుడు డిసైడ్ అయిపోయే రోజులొచ్చేసాయండి. ఇంత ముందర ఎప్పుడు కూడా అటువంటిది లేదు. ఇప్పుడు 'సీతాపైనం' లాంటి సినిమా ఇంత ముందు రోజుల్లో వస్తే మినిమమ్ ఆడియన్స్ ఉండేవారు థియేటర్‌లో. ఆ తర్వాత టాక్ బయటకొచ్చిందనుకోండి. ఆ టాక్‌ని బట్టి మిగతా వాళ్ళెళ్ళేవారు. బావుంది అనుకుంటాను. మధ్యాహ్నం మ్యాట్నీ ఫిల్స్ అయ్యేవి, ఫస్ట్ షో ఫిల్స్ అయ్యేవి. వీకెండ్ అంతా కూడా ఉండేది. ఇప్పుడేంటంటే అసలు మనకి రిలీజ్ రోజు మార్నింగ్ షోకే ఇప్పుడు దీంట్లో 'సీతాపైనంలో' చెప్పుకోదగ్గ అంటే అర్జున్ కూతురు హీరోయిన్ ఆ ఒక్క క్రేజీ ఎలిమెంట్ కోసం జనాలెళ్లి థియేటర్‌కెళ్ళి చూస్తారని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు అర్జున్ ఫామ్‌లో లేరు. రెండోది వాళ్ళ అమ్మాయి హీరోయిన్‌గా అమ్మాయి లాంచ్ అయింది. ఆ మధ్యన డైరెక్టర్ శంకర్ కూతురు కూడా లాంచ్ అయింది. దానికోసం అని చెప్పి సినిమాకెళ్ళి చూస్తారని నేను అనుకోను. అంటే స్పెషల్ అట్రాక్షన్ ఏమీ లేదు. అంటే చూడగానే చూద్దాంలే సినిమా టాక్ బావుంటే గనక థియేటర్‌కెళ్దాం. లేదా ఓటీటీలో చూద్దాం. అంతగా బావుంటే గనక అనే ఒక ధోరణి ఈ మధ్యన ఎక్కువైంది. అది సినిమాకు ఓపెనింగ్స్ రాకుండా చేస్తుంది. ఎప్పుడైతే మీకు ఓపెనింగ్స్ రాదో అసలు టాక్ బయటికెళ్ళడానికి, స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటలేదు. సేమ్ సిట్యుయేషను మన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాకి కూడా జరిగిందనిపించింది. ఎందుకనంటే ఈ సినిమాకి కూడా నిజానికి జెన్‌జీ వాళ్ళని టార్గెట్ చేసిన 'సంతోష్ రావులు' అనేవాడు ఇప్పుడు మార్కెట్‌లో లేడు. ఔట్ ఆఫ్ మార్కెట్. వాళ్ళ తమ్ముడు మొన్న ఈ 'మ్యాడ్' సినిమాలతో వాళ్ళ తమ్ముడికి క్రేజ్ వచ్చింది గానీ, ఇతను మధ్యన వరుసగా సినిమాలు తీసి ఫ్లాప్ అవ్వటం మూలంగా ఇతనికంటూ మార్కెట్ అనేది ఉన్న మార్కెట్ మొత్తం డెల్యూట్ అయిపోయింది. మార్కెట్ ఏమీ లేదు. అంటే 'సంతోష్ రాబన్' సినిమా కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరు లేరు. అది నిజం అది. ఇప్పుడు మనకి ఫేస్ తెలుసున్న ఫేస్ కదా అని చెప్పి పెట్టేసిన పెద్ద ఉపయోగం ఉండదు. అంటే అతను బాగా చేయలేదంటే నిజంగా చాలా బాగా చేశాడు. చాలా నేచురల్‌గా చేశాడు సినిమాలు 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాలోను. కాన్సెప్ట్ కూడా చాలా డైరెక్టర్ బాగా డీల్ చేశాడు. ఎమోషన్ చాలా బావుంది. బట్ ఏంట్రా అంటే ఫస్ట్ అన్ సీజన్ కావడం, రెండోది ఏంట్రా అంటే థియేటర్ లాక్కెళ్ళే మీకు స్టార్ కాస్ట్ లేకపోవడం. ఈ రెండిట్లతోటి మీకు ఓపెనింగ్స్ పడలేదు. ఎప్పుడైతే ఓపెనింగ్స్ పడలేదో అప్పుడే మనకి వీకెండ్‌కి కూడా జనాలు ఫిల్ కాని పరిస్థితి వచ్చింది. దాంతోటి ఈ సినిమా బావుంది అంటున్నారు. అంతా బావుంది గానీ థియేటర్‌కెళ్ళి జనాలు చూసేవాళ్ళే కరువయ్యారండి. అది ఇక్కడ జరిగిన విషయం. 'సూర్యప్రకాష్' గారు ఇంకో విషయం చెప్పండి. ఇవి మంచి స్టోరీ లైన్స్ అన్నారు. దట్స్ ఆల్. అవునండి. కాకపోతే కొన్ని సినిమాలు మనం చూసినప్పుడు 'రాజమౌళి' గాని ఎవరైతే పాన్ ఇండియా లెవెల్‌లో చేస్తున్నారో వాళ్ళ సినిమాలన్నీ హిట్ అవుతాయి. కుమార్ కానీ గారు స్టోరీలో కొత్తదనం లేని విషయం కూడా మనం గమనిస్తాం. ఏ స్టోరీనే అవునండి. పెద్ద కొత్తగా ఉండి ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి టైం పెట్టి ఇది కొత్తగా ఉందని ఎవరు చెప్పరు. సినిమా బావుందంటారు. కొత్తగా ఉందని ఎవ్వరు కోట్ చేయరు. మరి అలాంటప్పుడు వాళ్ళు మామూలు స్టోరీనే చెప్తున్నారు. కానీ ప్రేక్షకులకి థియేటర్‌లకి రప్పించగలిగేలా చెప్పగలరు. సో, అంటే ఇప్పుడు 'అర్జున్ సర్జా' ఒక యాక్టర్ ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు. సో, అవునండి. ఖచ్చితంగా ఆ డీలింగ్‌లో ఆయన ఎలా అయితే డైరెక్టర్ ఇవాళ కొత్త కాదండి. ఆయన డైరెక్టర్ ఎప్పుడో అయ్యారు. 'జై హింద్' అని అప్పట్లో పెద్ద సూపర్ హిట్ సినిమా అదే. తీశారాయన. ఇప్పుడు 20 ఏళ్ల క్రితమే. అతను మంచి డైరెక్టర్ అండి 'అర్జున్.' పెద్ద పెద్ద హిట్స్ తీశాడాయన. పెద్ద పెద్ద హిట్స్ తీశారు. అయితే ఎంతైనా సరే మన హ్మ్. ఫ్యామిలీ నుంచి ఒకరిని తీసుకొస్తున్నామంటే కథ విషయంలో కన్నా అవును. తెలియకుండానే కొంత ఓవర్‌కి అంటే పెట్టాల్సిన దానికన్నా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం. ప్రతి సీన్‌లో కూడా అంటే జనరల్‌గా ఒక డైరెక్టర్ కన్నా కూడా కొన్ని సార్లు ఫాదర్‌గా తీయడం వల్లో కొన్ని అటువంటి అది ఫ్లా అని చెప్పలేము. అది కూడా కొంత ఓవర్ డ్రమాటిక్‌గా ఉండొచ్చు. అటువంటివేమన్నా మీరు అబ్జర్వ్ చేసారా? ఒక డైరెక్టర్ వేరు అంటే ఇదే అర్జున్ ఒక డైరెక్టర్‌గా సినిమా తీసుంటే వేరు. తన కూతుర్ని కాకుండా ఇంకొకరితో. ఇలా సొంత రిలేషన్స్‌లో తీసినప్పుడు ఆ ఇంపాక్ట్ ఏమన్నా మీకు అనిపించిందా? అలాగే 'జై హింద్' సినిమా ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు కాదు. ఈ ఈ మధ్య ఈ డికేడ్‌లో వచ్చింది కాదు కాబట్టి, ఆయన స్టోరీ మేకింగ్, స్టోరీ టెల్లింగ్ ఈ జనరేషన్‌కి ఇప్పటికి సెట్ ఎలా ఉంది? స్టోరీ ఫైన్, స్టోరీ చాలా బావుందన్నారు. అది వేరే విషయం. స్టోరీ టెల్లింగ్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయా? ఒక ఎంటర్‌టైనర్ ఎందుకంటే స్టోరీ టెల్లింగే కాదు ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా? అలాగే ఫాదర్ అవ్వడం వల్ల ఎక్కడైనా ఎక్కువ ఓవర్ కాన్షియస్‌గా ఉన్నారా? మీకేమనిపించింది? అంటే నిజం మీరు మీరు ఫస్ట్ అడిగిన క్వెషన్ దగ్గరికొద్దాం. 'రాజమౌళి' గారు, 'సుకుమార్' గారు వాళ్ళ పాన్ ఇండియా డైరెక్టర్‌లో పాతకాలం పాత అంటే కొత్త కథలు కాదు. వాటిలతోటి సినిమాలు తీసి ఇట్లు సూపర్ హిట్లు కొడుతున్నారు. కానీ కొత్త లైన్స్ తీసుకొని కూడా వీళ్ళేం చేయలేకపోతున్నారని మీరు ఫస్ట్ అన్నారు. దానికి చెప్పేదేంటంటే నేను సినిమా అనేది విజువల్ మీడియం అండి. ఇప్పుడు మీకు కొత్త కథ కావాలి అనుకుంటే గనక చక్కగా పుస్తకం చదువుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా సినిమాకి రావక్కర్లేదండి. లేతే ఎవరన్నా చెప్తే ఇప్పుడు కథ సినిమా చూసి ఆ కథ చెప్తే వింటే చాలు. మనకు కథే కావాలనుకుంటే గనక. కానీ సినిమాని ఎలా ప్రెజెంట్ చేస్తాడు అనేది ఎప్పుడు కూడా నిష్ పాయింట్ ఇక్కడ మనం క్లియర్‌గా చెప్పుకోవాల్సిన పాయింట్. అది
రాజమౌళి గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది మంచి డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రజెంటేషన్‌లో కొత్తదనం చూపెట్టడం, భారీతనం అనండి లేకపోతే ఏదైతే ఏంటంటే కొత్తదనం చూపెట్టడం, ప్రేక్షకుడిని అట్రాక్ట్ చేసేలా చేయగలుగుతున్నారు. అందు గురించి వాళ్ళు కథలో కొత్తదనం లేకపోయినా రొటీన్‌గా అనిపించినా కూడా వాళ్ళు కథనంలోనూ వాళ్ళు తీసే విజువల్ మేకింగ్‌లోనూ కొత్తగా అనిపించడం తో సక్సెస్ అవుతున్నారు. ఈ చిన్న సినిమాలు మీకు పాయింట్ పరంగా కొత్తగా అనిపించినా సరే, వీళ్ళ దగ్గర బడ్జెట్ లేకపోవచ్చు, అనుకున్న స్థాయిలో లేకపోతే ఇంకోటి రకరకాలుగా స్టార్స్ లేకపోవచ్చు, రకరకాల కారణాలతోటి అవి విజువల్‌గా ఏమి పెద్ద ఇంపాక్టబుల్‌గా తీయట్లేదండి మీకు. ఇప్పుడు 'రాజుని చూసిన కళ్ళతో మూగని చూసి' అని చెప్పి మనకు సామెత ఉంది. అలాగా ఇప్పుడు పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు చూసేస్తున్నాం తెల్లారి మనం. అదే కళ్ళతోటి మనం మామూలుగా ఒక చిన్న సినిమా చూడాలంటే అది చాలా టైట్‌గా, చాలా గొప్పగా ఉంటే గాని చూడలేని పరిస్థితి వస్తుందండి. అది ఆ తేడా ఒకటుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు 'అర్జున్' సినిమాకొచ్చాం మనం అండి. వాళ్ళ అమ్మ 'అర్జున్' ఒకప్పుడు 'జయహింద్' లాంటి సూపర్ హిట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన యాక్షన్ సినిమాలు బాగా చేసేవారు నిజానికి డైరెక్షను. ఆయన మళ్ళీ యాక్షన్ సినిమా డైరెక్షన్ చేసుంటే బాగుండేదేమో. ఆయన లవ్ స్టోరీ తీసుకున్నారు. అది కూడా నిజానికి కొత్త కథ అనను. ఎందుకనంటే మనకి కొంతకాలం ఒక దాదాపు 8, 10 ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చి మరాఠీలో సూపర్ హిట్ అయిందండి. దాని సీక్వెల్స్ కూడా 2 వచ్చాయి. 'ముంబై టు పూనానో, పూనా టు ముంబై' ఇట్ మే బి అలాంటి టైటిలు. 'ముంబై టు పూనా' అనుకుంటా. ఆ టైటిల్ తోటి ఒక 3 సినిమాలొచ్చాయి. సీక్వెల్స్ వచ్చాయి. పెద్ద హిట్. అంటే అదే ధోరణితో తెలుగులో ఒకటి ఆ మధ్యన వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఏదో ప్లాన్ చేశారు. డిజాస్టర్ అయిందది. అదే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడాను. అంటే ఒక జర్నీ, ఒక అమ్మాయి జర్నీలో తన చేసుకోవాడిని కలవడము, ఆ జర్నీలో జరిగే రకరకాల క్యారెక్టర్లు. ఇందులో అర్జున్ గారు ఓవర్ కాన్షియస్, తన కూతురు ఉంది కదా అంటాకి ఆయన డైరెక్టర్‌గా ఓవర్ కాన్షియస్ అయ్యారేమో చాలా కాలం తర్వాత డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఎలాగైనా హిట్ కొట్టాలని తపనతో మొత్తం సినిమాలో అంటే కుక్కీస్ అంటే ఒక పెద్ద సూట్ కేస్ ఉందనుకోండి, దాంట్లో ఎన్ని బట్టలు పడతాయో అన్నే పెడితే బాగుంటది. లేదనుకోండి సూట్ కేస్ ఇలా మూత ఓపెన్ చేయగానే పొలమంట దాంట్లో పెట్టినవన్నీ కుక్కీస్‌తో పెడితే తర్వాత ఇలా తీయగానే మూత తీయగానే పొలమంట కింద పడిపోతాయి. అలాగా అంటే ఆహ్, మనకు నెక్స్ట్ సినిమా వస్తుందో లేదా అన్నంత ఏదో కొత్త డైరెక్టర్ లాగా ఈయన మొత్తం ఆయన దగ్గర ఉన్న మెటీరియల్ మొత్తం ఏమవుతే చెప్పాలనుకున్నాడో అన్నీ దీంట్లో పెట్టేసాడు ఈయన. దాంతోటి ఇంకోటేంటంటే దీంట్లో కాన్ఫ్లిక్ట్ లేదు. బేసిక్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటదో అది ఏమి పెద్ద ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. ఇప్పుడు 10 ఏళ్ల క్రితానికి ఇప్పటికి సినిమా అనేది చాలా మారిపోయిందండి. అప్పట్లో థియేటర్‌కెళ్ళి చూసే కల్చర్ ఉంది. మనకి చిన్న సినిమాని కూడా థియేటర్‌కెళ్ళి చూసే కల్చర్ ఉంది. ఎందుకంటే మనకి ఎంటర్‌టైన్‌మెంట్‌కి వేరే దారి లేదు. వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్‌కి చేతిలో సెల్ ఫోన్ ఉంది. దాంట్లో షార్ట్స్ ఉన్నాయి. రకరకాల మార్గాలున్నాయి. థియేటర్‌లో కూర్చునే సినిమా బోర్ కొడితే చూస్తున్నారు. వాట్సాప్ చూసుకునే రోజులివి. ఇటువంటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఏమాత్రం వాడిని ఒక్క సెకన్ కూడా నువ్వు తలకాయ పక్కకు తీయకుండా నువ్వు టైట్‌గా స్క్రిప్ట్ రాసుకొని టైట్‌గా చేయగలిగితేనే వాడు మీ గుప్పెట్లో ఉంటాడు. లేకపోతే గనక ఉండడు. అది ఈ సినిమాకి జరగలేదండి. అది ఫీల్ గుడ్ కోసం అయ్యుండొచ్చు. లేకపోతే ఇంకోటి అప్పుడు కాలం స్క్రీన్ ప్లే ఇప్పుడు వర్కౌట్ కావు. బావుంది సినిమాగా ఓవరాల్‌గా సినిమా బావుంది. బట్ బాగుంటే సరిపోదండి. అద్భుతంగా ఉండాలి. ఆ తేడా రెండిట్లకి తేడా ఉంది. బావుంటే సరిపోదు ఇప్పుడు రోజుల్లో. అది. గాబట్టి 'అర్జున్' గారు తన అమ్మాయి కోసం ప్రత్యేకమైన కేర్ తీసుకున్నాడనే దానికన్నా కూడా తను డైరెక్టర్‌గా చాలా కాలం తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ప్రత్యేకమైన డైరెక్షన్ తీసుకున్న జాగ్రత్తలు తీసుకుని అతి జాగ్రత్తలు ఎక్కువై చేయటం మూలంగా అలా దెబ్బతిందేమో అనిపించింది నాకు. ఓవరాల్‌గా 'సూర్యప్రకాష్' గారు వన్ ఫైనల్ క్వెషన్. ఈ సినిమాలో ఒక విషయం అయితే ఖచ్చితంగా కొన్ని లెసన్స్ అయితే కొత్త సినిమాలు ఫెయిల్యూర్‌తోనో, సక్సెస్‌తోనో ఇండస్ట్రీకి తర్వాత వచ్చే కొత్త డైరెక్టర్స్‌కి ఖచ్చితంగా కొన్ని లెసన్స్ చెప్తాయి. సో, స్టోరీ పరంగా మంచి ఎలిమెంట్స్ ఉన్నా సరే, కొత్త డైరెక్టర్స్ లేదా అప్పుడే చాలా కాలం తర్వాత 'అర్జున్' గారిలాగా వచ్చేవాళ్ళు అంటే ఆల్‌మోస్ట్ చాలా టైం తర్వాత వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా ఉంటే అట్‌లీస్ట్ ఎందుకంటే ఒక స్టార్ కాస్టింగ్ లేకపోయినా, ఏమీ లేకపోయినా ఒక మంచి స్టోరీతో తెలిసిన స్టోరీ అయినా సరే మంచి విజువల్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని థియేటర్‌కి రప్పించగలిగేటువంటి ఇది ఉంటుంది. ఆఫ్ సీజన్ అయినా సరే. ఈ 2 సినిమాలు నేర్పేటువంటి లెసన్స్ ఏంటి? అంటే నిజానికి ఒకటేనండి లెసన్ అంటే ఇప్పుడు 'సీతా పైనమైనా' కావచ్చు, లేకపోతే 'కపుల్ ఫ్రెండ్లీ' అయినా కావచ్చు. వాటిల నుంచి మనం తెలుసుకునేది ఏంట్రా అంటే ఓటీటీ అనేది ఉంది మనకి. అవి ఓటీటీలో రిలీజ్ చేయొచ్చు కదా! ఓటీటీలో చూద్దాం కదా! అని ప్రేక్షకుడికి ఆలోచన వచ్చిందా నీ సినిమా మార్నింగ్ షోకే ఫస్ట్ 10 నిమిషాలకే ఫెయిల్ అయినట్టు లెక్క. అసలు అలాంటి ఆలోచన కలగకుండా నువ్వేం చేయగలవు? ఒక డైరెక్టర్‌గా అనేదే అతి ముఖ్యమైన అంశం. వాళ్ళ 'అర్జున్' గారు కావచ్చు, లేకపోతే ఇంకో డైరెక్టర్ కావచ్చు, అతను తమిళ్ డైరెక్టర్ ఎవరో చేశారు దాన్ని 'కపుల్ ఫ్రెండ్లీని.' ఎవరైనా కావచ్చు. మనం ఓటీటీకి కాదు మనం చేస్తుంది థియేటర్‌కి. థియేటర్‌కి వాడు డబ్బులు పెట్టుకొనొస్తాడు. వచ్చినప్పుడు వాడికి ఖచ్చితంగా నువ్వు ఎంగేజ్ చేయాలి పూర్తిగా. ఇదేదో ఓటీటీలో చూసుకుందాంలే అన్న ఆలోచన రాకుండా చేయగలగాలి. అది ఫస్ట్ థింగు.
సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ స్టార్ కాస్ట్ అనేది చిన్న సినిమాకి అంటే ప్రతి సినిమా 'బేబీ' లాంటి సినిమా ఆడలేదా అని మళ్ళీ అడగొచ్చు. ఆ జానర్ వేరు. ఇప్పుడు మీరు చాలా జానరు మీకు యూత్‌ని అట్రాక్ట్ చేసే జానర్ అయ్యుండాలి. అట్ ద సేమ్ టైమ్ మీకెక్కడ బోర్ కొట్టకూడదు. ఆ కూర్చున్న ఎందుకంటే మన దగ్గర స్టార్ కాస్ట్ ఉండదు కాబట్టి ఓన్లీ కథే కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంకోటి తప్పులనేవి ఎప్పుడూ పాత తప్పులు సినిమా వాళ్ళోటి చెప్తూ ఉంటారు. ఆహ్, తప్పులు నేర్చుకుంటాం. కాపోతే కొత్త తప్పులు చేస్తూ ఉంటాం. అంటే పాత తప్పుల నుంచి నేర్చుకుని ఆ తప్పులు చేయకూడదనే ప్రాసెస్‌లో మళ్ళీ కొత్త తప్పులు చేస్తూ ఉంటారు. అది నిరంతరం జరిగే ప్రాసెస్ కాబట్టి తప్పొప్పులు నేర్చుకోవాల్సిందేది ఏమీ ఇక్కడ ఉండదండి. జాగ్రత్తలు తీసుకోవాలి. మాక్సిమం ఏంటంటే బయట మార్కెట్ ఎలా ఉంది? మార్కెట్‌లో మనం థియేటర్ మార్కెట్, ఓటీటీ మార్కెట్‌కి అందరికి తెలిసిన విషయాలేవి. ఆ రెండిట్లికి మధ్య ఉన్న తేడా గమనించాలి. చిన్న సినిమా ఏదైనా సరే, ఆ తేడా గమనించి మనం చిన్న సినిమాని మన థియేటర్ రిలీజ్ చేస్తున్నప్పుడు వాడి థియేటర్‌కి మనం ఎళ్తామా? ఆ రూ. 250 టికెట్ పెట్టుకొని, రూ. 200 టికెట్ పెట్టుకొని ఈ సినిమాకెళ్తామా? అని ఆలోచించుకుంటే గనక ఎళ్ళాలంటే ఏం చేయాలి? వాడు చివరిదాకా కూర్చోవాలంటే ఏం చేయాలి? అని ఆలోచిస్తే గనక దాంట్లో వాడికి ప్రశ్నకి జవాబు దొరికిపోతుందండి. అలా లేని సినిమా చేయడం అనవసరం. డైరెక్ట్ ఓటీటీగా చేసుకోవడం బెస్ట్. అది. థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు. ఓవరాల్‌గా మంచి కథ ఉంటే సరిపోదు. ఎంగేజ్ చేయగలగాలి. ఓవర్ డ్రామా ఉండకూడదు. అలాగే ఈ జనరేషన్‌ని ఎక్సైట్ చేసేటువంటి ఎలిమెంట్ ఇంట్రెస్టింగ్‌గా అవును. గూడా గాదు. కొంత వాళ్ళ ఎక్సైట్‌మెంట్‌ని పట్టుకోగలిగే ఎలిమెంట్ ఉండాలి. అంతే. 'బేబీలాండ్' హిట్ అయిందంటే కొంత ఎక్సైట్‌మెంట్ వల్లే కారణం అనుకోవచ్చు. ఖచ్చితంగా. మారుతున్న పరిస్థితులు, మారుతున్న సొసైటీ, మార్కెట్టు మనకి ఈ 3 గనక పట్టించుకోకపోతే ఏది వదిలేసినా సరే అది ఉండదండి. ఈ 3 ఖచ్చితంగా పట్టించుకోవాల్సింది. వేరే దారిలో అదే యూఎస్‌పీ సినిమాకి ఇవాళ. థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు ఇంతటితో చర్చను. థాంక్ యూ అండి.